and Japanese touch in it. Like for us anime lovers, it's very nice. I liked it thoroughly. సుజిత్ గారి డైరెక్షన్ ఎలా బాగుంది నిజంగానే. I liked the way he directed it also. ఓకే తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గాని It was Taman's background music is what I've been listening for past 3 months. All these songs, everything, I have been listening to them repeatedly. It's very nice. Everything, I like them thoroughly. I'm waiting for the second part. లెక్క చెప్పలేము 1000 2000 3000 చంపుకుంటూనే పోతాడు చెప్పలేము. అసలు 100 మంది వచ్చినా కానీ నలుకొండ బాడని అది వేరే లెవెల్. అది ఫస్ట్ అది వేరే లెవెల్. అది అన్న హీరోయిన్ అన్న హీరోయిన్ అది లవ్ స్టోరీ అది వేరే లెవెల్. అన్న మాత్రం వేరే లెవెల్ చూపెట్టండి. సుజీత్ అన్నకే దండం పెట్టాలా. ప్రభాస్ అది మన పార్ట్ 2 లో తెలుస్తుంది. ప్రభాస్ అది వేరే లెవెల్. అది వేరే లెవెల్. అది వేరే లెవెల్. పార్ట్ 2 లో వీరమల్కి ఎంతమంది అయితే ట్రోల్ చేశారు. తమనన్న ఎంత కష్టపడ్డారు. వీరమల్కి ట్రోల్స్ చేసిన వాళ్ళకి నేను ఇక సెకండ్ డే నుంచి ఒక ఆడియన్స్ పల్స్ పట్టుకోవటంలో మాత్రం చాలా వెనకబడ్డాడు అనిపిస్తుంది. ఈజీగా 100 crore క్లబ్లో జాయిన్ అవుతుంది. ఎందుకంటే పవన్ రేపు ఇది సినిమాను కాపాడేది ఒక హైప్. రేపు దసరా ఫెస్టివల్ కాంపిటీషన్ లేకపోవడం వల్ల ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా 100 crore ఫిలిం పవన్ కళ్యాణ్ కెరీర్లోని ఫస్ట్ 100 crore షేర్ ఫిలిం ఇదే అవుతుంది. నిన్నగా మొన్న పవన్ కళ్యాణ్లోనే ఉంది. స్టోరీలో దమ్మేం లేదు. పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో అనిపించవచ్చు. పవన్ కళ్యాణే నడిపిస్తాడు సినిమా. హీరోయిన్ పెద్ద స్కోప్ ఉన్న పాత్ర ఏం లేదు. జస్ట్ ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ఒక 10 minutes పెట్టారు తప్పితే హీరోయిన్కి స్కోప్ లేదు. అంటే మనం ఇప్పుడు సెకండ్ పార్ట్కి లీడ్ అనేది చాలా బాగా ఇచ్చారు. ఫస్ట్ పార్ట్ అంతా ఇప్పుడు మన ముంబైలో జరిగితే సెకండ్ పార్ట్ జపాన్లో జరుగుతుంది అనిపిస్తుంది. అంటే దీనికి స్టోరీ ఏంటంటే మేజర్గా ఒక స్టోరీ చాలా బలంగా ఉంటే ఓమి వర్సెస్ ఓజీ చాలా పవర్ఫుల్గా ఫైట్స్. స్టోరీ బలంగా లేదు. ఇంకోటి ఎమోషన్స్ లేదు. ఓన్లీ పవన్ కళ్యాణ్ స్వాగ్, పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్, లుక్స్ ఇవి మాత్రం చాలా పాజిటివ్ పాయింట్స్. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ప్రతి 10-15 నిమిషాలకి డైరెక్టరు ఎలివేషన్స్నే నమ్ముకున్నాడు అనిపించింది. ఈ మధ్యకాలంలో చూసుకుంటే స్టోరీ పెద్ద లేకపోయినా సరే ఎలివేషన్స్తో ఆడుతున్న సినిమాలు చూస్తున్నాం. కేవలం దాన్ని నమ్ముకొని ఇది కూడా ఎలివేషన్స్తోనే ఆడిద్ది. ప్లస్ దసరా ఉంది, సీజన్ ఉంది, కాంపిటీషన్ లేదు. ఈజీగా 100 crore షేర్ కప్లో అయితే జరిపోతాడు ఈజీగా. స్క్రీన్ ప్లే బాగుంది. బోర్ అనేది అంటే మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా ఊహించుకొని సినిమా చూస్తే మాత్రం మీరు ఎక్కడ బోర్ ఫీల్ అవ్వరు. అంటే నెక్స్ట్ ఏం జరుగుతుందని క్యూరియాసిటీ అనేది సినిమాలో లేదు. కానీ నెక్స్ట్ ఎలివేషన్ సీన్ ఎప్పుడు వచ్చిద్దా, ప్రతి 10-15 నిమిషాలకి ఎలివేషన్ సీన్ వస్తుంది, ఎప్పుడు వచ్చిద్దా అనే ఆతురత మాత్రం ప్రతి ప్రేక్షకుల్లో ఉంటుంది. సినిమాది సినిమాని పవన్ కళ్యాణ్ నెగిటివ్గా చూసే వాళ్ళకి నచ్చదు. నార్మల్ ఆడియన్స్గా ఫీల్ అయ్యి చూసినా కానీ పెద్ద నచ్చదు. ఓన్లీ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ ఫ్యాన్స్ కోసమే తీసాడా అనిపించింది సినిమా. అంటే నార్మల్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకోలేదా అనిపించింది. లాస్ట్ మన అత్తారింటికి దారి తర్వాత చూసుకుంటే ఇంతవరకు పవన్ కళ్యాణ్కి చెప్పుకోదగ్గ హిట్ లేదు. అప్పుడు పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. అప్పుల్లో ఈ ఎన్టీఆర్ కానీ, మహేష్ బాబు కానీ, వీళ్ళు మామూలుగా రామ్ చరణ్ కానీ పెద్ద పవన్ కళ్యాణ్తో పోలిస్తే పెద్ద వీళ్ళు స్టార్లేం కాదు. ఆ టైంలోనే కొట్టాడు. ఇప్పుడు ఇంత లేట్గా 100 crore షేర్ ఫిలిం రావడం అనేది బాధాకరమే. నిన్నగాక మొన్న వచ్చిన తేజ సజ్జా, విజయ్ దేవరకొండ కూడా 100 crore షేర్ ఫిలిం కొడుతున్నారు. ఇంతవరకు పవన్ కళ్యాణ్ కొట్టపోవటం చాలా బాధాకరం. దాని తగ్గట్టు సినిమా నెగిటివ్ ట్రోల్ చేసే వాళ్ళకి మీకు మాత్రం ఇది నచ్చదు. ఎందుకంటే మీకు పవన్ కళ్యాణ్ నెగిటివ్ చెప్పుకోవడానికి ఉన్నాయి, దీంట్లో చాలా ఉన్నాయి. మీకు కావాల్సిన స్టఫ్ అయితే ఉంది. నెగిటివ్ ట్రోల్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. కానీ ఒక పవన్ కళ్యాణ్ ఈ సినిమా హైప్ దృష్ట్యా, సీజన్లో కాంపిటీషన్ లేకపోవడం దృష్ట్యా పవన్ కళ్యాణ్ అయితే అత్తారింటికి దారే తర్వాత హిట్ కొట్టాడనే చెప్పచ్చు. కలెక్షన్ వైజ్గా చూసుకుంటే హిట్ కొట్టాడని చెప్పచ్చు. 100% ఏ రికార్డు బీట్ చేయదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు బాగుందా బాగలే పక్కన పెడితే నాకైతే ఆబ్వియస్లీ పుష్పనే నచ్చింది. కానీ బీట్ చేయకపోవడానికి కారణం అయితే అది కాదు. పవన్ కళ్యాణ్కి పుష్ప అంటే ఇది ఇంటర్నేషనల్, ఇది నేషనల్ ఫిలిం. అది పాన్ ఇండియా వైజ్ క్రేజ్ ఉంది. ఒక అల్లు అర్జున్ కానీ, ఎన్టీఆర్కి కానీ, రామ్ చరణ్ కానీ, వీళ్ళు ఎవరికైనా చూసుకుంటే పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ ఉంది. పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల్లో బిగ్గెస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో పవన్ కళ్యాణ్ అయి ఉండొచ్చు. కానీ అవతల రాష్ట్రాలతో పోతే పవన్ కళ్యాణ్ క్రేజ్ లేదు. కాబట్టి అవతల రాష్ట్రాలతో కలెక్షన్తో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్కి అంత స్టామినా లేదు అవతల రాష్ట్రాల్లో. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రికార్డ్స్ ఉంటే కొడతాడేమో. కానీ జై
చేశారు భయ్యా. రన్ రాజారంతో రేస్ మొదలెట్టిండ్రు, సాహసం చేసిండ్రు. డాన్స్ ఒకటి కామెడీ టైం మిస్ అయింది. ఫుల్ ఆఫ్ యాక్షన్ సీన్స్, ఆ ఎలివేషన్స్ మీద వెళ్ళిపోయారు సినిమా అంతా కూడా. ఫ్యాన్స్కి అయితే పిచ్చి పోనకాలే ఉంది. మరి అది కళ్యాణ్ గారు రాజకీయ పరంగా బిజీ అయిపోవడం వల్ల మరి ఎప్పుడు చేస్తారో తెలీదు. ఉంటే బాగుంటుంది, త్వరగా రావాలని కోరుకుంటాను. నేను 5కి 4.5 ఇస్తాను. గ్రాఫిక్స్ కానీ చాలా బాగుంది. ఫైట్స్ ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ అనేది అనిపించదు, రియలిస్టిక్గా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ కరాటీ ఇవన్నీ నేర్చుకున్న వ్యక్తి. కొన్ని సినిమాల్లో ఫైటింగ్స్ చేస్తే తాళ్ళు కట్టి లాగినట్టు, మనిషి ఎగిరినట్టు తెలిసిపోతుంది. ఈ మూవీలో విధ్వంసం సృష్టించారు. కటారా ఫైట్స్ ఏవైతే ఉంటాయో రియలిస్టిక్గా ఉన్నాయి. ఎక్కడ కూడా మనకి ఇవి ఏదో ఫేక్ చేస్తున్నట్టు, పొడి చేస్తున్నట్టు లేవు, రియాలిటీగా ఉన్నది. అందరూ కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. జూనియర్ లైక్ పాత స్టోరీలో పవన్ కళ్యాణ్ గారు జూనియర్ చూపిస్తారని చెప్పేసి అనుకున్నారు. అకిరా గారి ఎక్స్పెక్టేషన్, అలాగే సాహో ఇంటర్లింక్ ఉంటే ప్రభాస్ గారు క్యామియో ఏమన్నా ఉండొచ్చని కొంతమంది ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నారు. అవేమి ఉండకపోయినా సినిమా అనేది ఒక హై లెవెల్లోకి తీసుకెళ్లారు సుజిత్ గారికి. సుజిత్ గారు ఒక ఫ్యాన్ బాయ్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకున్నారో ఆ విధంగా చూపించారు. దసరాకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మెగా అభిమానులందరికీ ఇది ఒక పండగ అని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది బ్రో, ఎక్కడ పేరు పెట్టడానికి లేదు. తమన్ గారు మేసం తిప్పినప్పుడే మీరు ఊహించుకోవచ్చు సినిమా ఏ రేంజ్లో ఉంటుంది అన్నది. ఇంటర్వెల్ కుర్చీలో నుంచి లెగిసి నాకు ఐనాక్స్లో చూసినప్పుడు పిచ్చెక్కిపోయింది రాత్రి. ఇప్పుడు ప్రసాద్లో కూడా భయంకరమైన గూస్ బంప్స్. మళ్ళీ రేపు మార్నింగ్ ఏఎంబీలో చూస్తున్నాను. ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది. సినిమా బాగోపోతే చూడాలనిపించదు కదా. సినిమా సూపర్ హిట్. సినిమా 250 crores పెట్టి తీశారు బ్రో, 500 crores రావాలని ఆశిస్తాను. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. ఒక విధంగా ఈ మార్నింగ్ షోలు, బెనిఫిట్ షోలు నిద్ర లేక కొంతమంది అటు ఇటు అవుతున్నారు, కానీ రిపీట్ ఆడియన్స్ ఉంటారు. ఫ్యాన్స్కి అయితే చాలా బాగా వస్తుంది. అప్పట్లో రజనీకాంత్ గారికి భాష, ఇప్పట్లో పవన్ కళ్యాణ్ గారికి ఓజీ. నిజంగా మాఫియా సినిమా ఈ మధ్యకాలంలో చాలా చూసాం, కానీ ఏం ఉండేది కాదు. ఈ సినిమాలో స్క్రీన్ ప్లే కానీ, ఫోటోగ్రఫీ కానీ, ఆర్ఆర్ కానీ, ఫైట్స్ కానీ, ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా చూపిస్తే ఫ్యాన్స్కి ఇష్టపడతారో ఆ విధంగా చూపించారు. సీరియస్గా ఉండే మాఫియా ఇది. కొంతమంది పవన్ కళ్యాణ్ గారి నుంచి కామెడీ అయితే బాగున్ను, అది ఇది అంటే, ఇది కామెడీ సినిమా కాదు. నిజంగా లవ్ ట్రాక్ కూడా చాలా బాగుంది. ఎస్పెషల్లీ లవ్ ట్రాక్ నాకు చాలా బాగా నచ్చింది. ఆ సువ్వి సువ్వి సువ్వాలమ్మ సాంగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అది ఇంతకుముందు ఎక్కడో మన ఎవరు పాత సినిమాలు ఎక్కడో ఆ ట్యూన్ ఉన్నట్టు మాత్రం నాకు అనిపించింది. బట్ నాకు బాగా ఎక్కింది. తర్వాత ప్రియాంకని చంపే ఆ సీన్ కూడా సస్పెన్స్ నాకు చాలా నచ్చింది. తర్వాత పోలీస్ స్టేషన్ సీన్ ఒక్కటి చాలు అబ్బా. పోలీస్ స్టేషన్ సీన్ అయితే అదిరిపోయింది. ఇంటర్వెల్ బ్యాంక్ కూడా బాగుంది. ఇంటర్వెల్ బ్యాంక్ మనకి వాల్తేరు వీరయ్య మళ్ళీ గుర్తొస్తారు. సేమ్ వాల్తేరు వీరయ్యకి దగ్గర పోలికలో ఉంటుంది. సో ఓవరాల్గా ఒక ఫుల్ మీల్స్ ఇది. మాఫియా సినిమాని ఇష్టపడే వాళ్ళు అయితే మాత్రం భలేగా ఇష్టపడతారు. ఇది ఫస్ట్ హాఫ్లో స్క్రీన్ ప్లే మాత్రం చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్క ఇంట్రడక్షన్, ప్రతి క్యారెక్టర్ని కూడా చాలా చాలా బాగా తీశాడు. అదేవిధంగా సెకండ్ హాఫ్ చేస్తుంటే ఇంకా చాలా బాగుండేదేమో అని నాకు అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ స్టోరీలోకి వెళ్ళిపోయాడు. ఫస్ట్ హాఫ్ ఇంట్రడక్షన్స్ మాత్రం చాలా బాగా చేశాడు. అసలు స్క్రీన్ ప్లే మాత్రం అదరగొట్టేశాడు. తర్వాత తమన్ ఆర్ఆర్ చాలా కొత్తగా, చాలా డిఫరెంట్గా ఉంది. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. సినిమాని ఒక మాఫియా సినిమాలు ఎలా ఉంటాయో అలా చూడగలిగితే మాత్రం సినిమా చాలా వస్తుంది. నెగిటివ్ రివ్యూస్ ఇచ్చేవాళ్ళు నేను మీకు ఒకటి చెప్తా, ఒక ఆపరా ఏది. చాలామందికి జబ్బు వస్తే చచ్చిపోతారు, కొంతమంది యాక్సిడెంట్లో చచ్చిపోతారు, కొంతమంది బాధల్లో చచ్చిపోతారు. ఈయన కొడుకులు కుళ్ళుకొని చచ్చిపోతారు అంతే. పవన్ చూపించాడు రక్తం. హ్యాపీగా 2-3 ఒక నెల రోజులు కాంతార 2 పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఇంకో వారం 10 రోజుల్లో మొన్న ఒక తిప్పి చూసి బాలేబాబు అక్కడ 2 కూడా వస్తుంది. అప్పటి వరకు ఇది ఆడుతుంది. ఆ తర్వాత కాంతార ఇబ్బంది అవుతుంది. ఫ్యాన్స్ రియాక్షన్ కాక లోపల అరవలేక అరవాలన్న సీట్లకెళ్ళి ఎగరాలను ఇట్లా బిగ్గ పట్టుకొని కూర్చున్నారు. అరిస్తే
జానీ గన్ను కనబడుతుంది కాక ఒక్కొక్కడికి చెప్పాలా గజాలు గజ 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 వణుకుతాయి. జానీ గన్ను కనబడగానే గిరాక్ అనిపించేస్తుంది. అలాగే హీరోయిన్ తో ఉన్న సన్నివేశం అయితే మస్తు అనిపించేస్తుంది. అంత ఎమోషనల్ డ్రామా ఉంటుంది. కనెక్ట్ అవుతో ఏడుపు వచ్చేస్తుంది. పాప సన్నివేశాలు బాగా అనిపించేస్తాయి. తమ్ముడు తామని చెప్తున్నాను కదా, తాగి కొట్టాడా మ్యాన్స్ లో తాగి కొట్టాడు ఏం తెలియదు, కిర్రాక్ అనిపించేస్తాయి. బీజం కిర్రాక్, బీజం లేకపోతే సినిమా దెబ్బ పడుతుంది. వండర్ఫుల్ మూవీ. సుజిత్ నువ్వు బ్రతికే ఉన్నావు, నువ్వు వెనకకు పోలేదు, నువ్వు మళ్ళీ సినిమాలు తీస్తూనే ఉంటావు. ఈ సినిమా పోతే ఇక నిన్ను పడుకోబెడతారు, ఇంటికి వెళ్ళగొడతారు అన్నారు. ఎక్కడికి పోవు, కొనిదెల ఫ్యామిలీలో ఎంటర్ అయినావు నువ్వు. ఇక నువ్వు కొట్టుకుంటా పోతానే ఉంటావు కాక. ఇంటర్వెల్ సీన్ ప్రతి సీన్ బాగానే ఉంది, ఎక్కడ ఏం మైనస్ ఏమనిపించదు, సూపర్ గా ఉంది. ఇక నిద్ర వస్తుంది, అది తోస్తుంటే పోయాడు ట్యాంక్ బండ్లో వండుకోండి అని చెప్తున్నాడు. ఇది ఓల్డ్ లుక్ చాలా బాగుంది, యాక్టింగ్ బాగుంది. అలాగే విలన్ క్యారెక్టర్ బాగా అనిపిస్తాయి. 2-3 విలన్ క్యారెక్టర్ ఉంటాయి. ఆయన బాగుంది. ప్రకాష్ రాజుకు పవన్ అన్నకు బయట పొలిటికల్ గా పడతలేదు కదా, దేంట్లో చూడండి వాళ్ళ బాండింగ్ ఎలా ఉంటుందో ఖతర్నాక్ అనిపించేస్తుంది. ఓమి క్యారెక్టర్ చాలా బాగుంది. ఓసి సూపర్ ఉంది బాబా. ఆ జపాన్ డైలాగులు మరాఠీ డైలాగులు చెప్తుంటే వణుకు పుడుతుంది కాక. మరాఠీ డైలాగ్ సినిమాలో ఏం నచ్చిందన్న? ఒక్కొక్క ఎలివేషన్ ఉందన్న. సుజిత్ గారి గురించి చెప్పగలరు. సాహో తీశారు, ఎంత స్టైలిష్ అటువంటిది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కలిసారంటే ఆ విజువల్ ఎలా ఉంటుందో మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమాకి వెళ్ళి థియేటర్లో చూసినా చెప్పి కూర్చోలేదన్న. గూస్ బంప్సే మొత్తం జనాలకు. ఒక మన రాజమౌళిగా తీసిండు మన సుజిత్ గారు. అసలు ఆ సినిమా తీసింది అయినా కానీ పెద్ద పెద్దగా తీసిన సినిమా. నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాలి సుజిత్ గారికి. ఇంకా ఇబ్రహీం గారు యాక్టింగ్ బాగా చేసిండు. అంటే ఆయనకి ఎప్పుడు హీరోలకి చూస్తుంటే చాలా బాగా చేసిండు.